హాయ్, నా పేరు డాక్టర్ విజయమాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. చాలామంది మగవాళ్ళు జీరో కౌంట్, మాకు కణాలు లేవు, జీరో అని రిపోర్ట్ ఇచ్చారు మేడం, ఇంకా మాకు పిల్లలు పుట్టరా అనే డౌట్స్తో ఉంటారనమాట. కంగారు పడాల్సిన అవసరం లేదు. మీలాగా చాలామంది పేషెంట్స్ ఉంటున్నారు. 1 in 100 అంటే 1 in 100 మెన్లో ఈ అజూస్పర్మియా చూస్తున్నాము. 10 to 15% మెన్లో, ఇన్ఫర్టైల్ మెన్లో కూడా మనం ఈ అజూస్పర్మియా అంటే జీరో కౌంట్ ఉంటే దాన్ని అజూస్పర్మియా అంటాం అనమాట. సో భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి రీసెంట్ అడ్వాన్సెస్ చాలా వచ్చినాయి. ఆబ్వియస్గా మీరు పేరెంటింగ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, అజూస్పర్మియా అంటే మనకి మగవాళ్ళు స్పర్మ్ అనేది రిలీజ్ చేసేటప్పుడు మనకి ఫ్లూయిడ్ అనేది బయటకు వస్తుంది, కానీ దాంట్లో కణాలు అనేవి కనపడవు. దాన్ని జీరో కౌంట్ అంటారు, లేదంటే మెడికల్ టర్మినాలజీలో అజూస్పర్మియా అంటారనమాట. సో ఈ అజూస్పర్మియా ఉన్న వాళ్ళు అసలుకి ఫస్ట్ శాంపుల్తోనే ఎప్పుడూ డిసైడ్ చేయొద్దు ఒక కపుల్ అజూస్పర్మియా అని. ఎందుకంటే వాళ్ళకి కొంతమంది మగవాళ్ళకి చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి సరిగా ఇవ్వలేకపోవటము, ఇన్స్టెడ్ ఆఫ్ స్పర్మ్ ఇవ్వటం బదులు తెలియక యూరిన్ ఇవ్వటము, ఇవన్నీ చేస్తారు. సో ఎప్పుడైనా మనము కంపల్సరీ 2 శాంపిల్స్ తీసుకొని అప్పటికి కూడా జీరో వస్తే వాళ్ళని అజూస్పర్మిక్ మెయిల్గా కేటగరైజ్ చేస్తామన్నమాట. సో ఈ అజూస్పర్మియాలో కూడా 2 టైప్స్ ఉంటాయి: అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా, నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే ఏంటి అంటే, నార్మల్గా మనకి స్పర్మ్ అనేది ఈ బీజాల్లో ఫామ్ అవుతుంది అనమాట. ఈ స్పర్మ్ ఇక్కడ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మనకి వ్యాస్ డిఫరెన్స్ అని, ఆడవాళ్ళకి ట్యూబ్స్ ఎలా ఉంటాయో అలాగా ఈ వ్యాస్ డిఫరెన్స్ ద్వారా మనకి ఇట్లాగా మగవాళ్ళకి ఇట్లా పెన్నిస్లో నుంచి బయటికి స్పర్మ్స్ వస్తాయి అన్నమాట. సో ఈ ప్రొడక్షన్ అయిన తర్వాత ఈ పెన్నిస్లో నుంచి బయటకు వచ్చే ప్రాసెస్లో ఎక్కడన్నా అడ్డంకులు ఉన్నా మనకి స్పర్మ్ అనేది బయటికి రాదు. అది నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా కేసెస్ అంటాం. అది ఎందువల్ల అంటే, ఈ వ్యాస్ డిఫరెన్స్, ఇదే మగవాళ్ళలో ట్యూబ్స్ అంటున్నాను కదా, ఆడవాళ్ళలో లాగా ఈ వ్యాస్ డిఫరెన్స్ అనేది కొంతమందికి పుట్టుకతో ఉండకపోవచ్చు, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల బ్లాక్ అయి ఉండొచ్చు. సో అందువల్ల కూడా వాళ్ళకి బయటికి రాదనమాట. సో అలాంటి పేషెంట్స్కి మనం అసలుకి అండ్ నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే ఏమీ అబ్స్ట్రక్షన్ ఉండదు. బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్, హార్మోన్స్, మెయిన్ థింగ్ వాళ్ళలో ఉండే టెస్టోస్టిరాన్ హార్మోన్స్, ఎఫ్ఎస్హెచ్ హార్మోను, ఎల్హెచ్ హార్మోన్స్ ఇవన్నీ నార్మల్గా ప్రొడక్షన్ జరగకపోవచ్చు అనమాట. సో అలాంటప్పుడు వాళ్ళని నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా కపుల్స్గా పేషెంట్ లాగా మనం కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇలాంటి పేషెంట్స్కి ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎలా డయాగ్నోస్ చేయాలి, అబ్స్ట్రక్టివా నాన్ అబ్స్ట్రక్టివా అనేది. సో ఫస్ట్ ఫ్యూ బ్లడ్ టెస్ట్ ఇస్తాము మగవాళ్ళకి. టెస్టోస్టిరాన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఈస్ట్రడయాల్, ఈ బ్లడ్ టెస్ట్ ఇచ్చి హార్మోన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం స్క్రోటల్ స్కాన్ ఒకటి అల్ట్రాసౌండ్ చేస్తాం, డాప్లర్ స్కాన్ అనమాట. సో అక్కడ ఏదన్నా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా, లేదంటే అసలు వ్యాస్ డిఫరెన్స్ ఉందా లేదా మగవాళ్ళల్లో అనేది కూడా మనం చెక్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి జెనెటిక్ టెస్టింగ్ ద్వారా కూడా మనం డయాగ్నోస్ చేస్తాం. ఎందుకంటే కొంతమందికి ఫ్యామిలీస్లో జన్యు పదార్థ లోపాలు కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటాయి, దానివల్ల కూడా స్పర్మ్ ప్రొడక్షన్ ఉండకపోవచ్చు. సో ఈ టెస్ట్ ద్వారా మనము కన్ఫర్మ్ చేసుకుంటాం అన్నమాట. సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇఫ్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అనుకోండి, డైరెక్ట్గా మనము బీజాల్లోకి సూది వేసి కణాలను తీయచ్చు. లేదు అంటే అబ్స్ట్రక్షన్, ఇట్లా ఇన్ఫెక్షన్స్ వల్ల ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉంటే ఆ అబ్స్ట్రక్షన్ని కూడా మనం క్లియర్ చేసుకొని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయొచ్చు. అబ్స్ట్రక్షన్ మనం క్లియర్ చేయడం కుదరకపోతే డైరెక్ట్గా బీజాల్లోకి సూది వేసి మనం కణాలు తీసుకొని వైఫ్ ఎగ్స్ని కలిపి ఐవీఎఫ్ చేసుకొని వైఫ్ ఎగ్స్తో కలిపి బేబీ ఫామ్ చేసి గర్భసంచిలో పెట్టుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇది అబ్స్ట్రక్టివ్. నాన్ అబ్స్ట్రక్టివ్ పేషెంట్స్కి హార్మోన్స్ చేస్తాం కాబట్టి, హార్మోన్స్ ఏదైనా ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉండటం తక్కువ ఉండటం అట్లా ఉంటే దాని ప్రకారంగా వాళ్ళని ట్రీట్ చేసి, ఏవైతే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలో అది ట్రీట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాం, ఏదైనా ప్రొడక్షన్ జరుగుతుందా లేదా అనేది చూసుకుంటాము. అది జరిగితే న్యాచురల్గా ఇస్తారు, జరగకపోతే మళ్ళీ టీజా అనే ప్రొసీజర్ చేసుకొని బీజాల్లోంచి కణాలు తీస్తాము, మళ్ళీ ఐవీఎఫ్ చేసుకోవాల్సి వస్తుంది. సో కొంతమందికి అసలు ప్రొడక్షన్ జరగదు, అలాంటి వాళ్ళకి వేరే వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది మనము పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్ వేరీ కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అనమాట. సో మనకి ఇన్ కేస్ జీరో స్పర్మ్ ఉంటే అసలు కాజ్ ఏంటి,
ఎందువల్ల జరుగుతుంది అనేది మనం క్లియర్గా తెలుసుకొని ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఈజీగా పిల్లలు పుడతారు. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు డౌట్స్ అన్నీ ఉంటే, ఇంకా ఏమైనా డౌట్స్ కావాలి తెలుసుకోవాలంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.